మేడం హాయ్. హాయ్. యువర్ గుడ్ నేమ్? నందిని. నందిని. టాలీవుడ్ నుంచి ఇప్పుడు పుష్ప మూవీ వస్తుంది కదా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పుష్ప 1 చూసాను కాబట్టి పుష్ప 2 బాగుంటుంది అనుకుంటున్నాను. రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. సాంగ్ అయితే నాకు బాగా నచ్చింది. పుష్పంగా సెకండ్ సాంగ్. సెకండ్ సాంగ్ ఓకే. చూసుకుంటే కల్కి మూవీ రీసెంట్గా 5 డేస్కి 500 crores అయితే కలెక్ట్ చేసింది. పుష్ప దానికి సింక్ అయ్యే అవకాశం ఉందా, దాన్ని క్రాస్ చేసే అవకాశం ఉందా? చెప్పలేం, వచ్చేదాకా మనం చెప్పలేం. కల్కి అయితే చాలా బాగుంది. Okay. మన టాలీవుడ్ మూవీస్ అన్నీ ఇప్పుడు చాలా హైలైట్ అవుతున్నాయి. Okay. అన్నీ హిట్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. పుష్ప నుంచి మీరు నెక్స్ట్ ఎటువంటి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు? ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ట్రైలర్ కోసం. ఓకే. అల్లు అర్జున్ గారి క్రేజ్ ఎలా మారిపోతుంది అనుకుంటున్నారు ఆఫ్టర్ పుష్ప? బాగుంటుంది, ఎందుకంటే పుష్ప 1 సుకుమార్ గారు బాగా హైలైట్ చేశారు కాబట్టి పుష్ప 2 ఈజీగా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. రష్మిక గారి మీద మీ ఒపీనియన్ ఏంటి పుష్ప మూవీలో? పుష్ప 1 అయితే చాలా బాగా చేశారు ఒక విలేజ్ గర్ల్గా. సెకండ్ పార్ట్లో కూడా బాగుంటుంది క్యారెక్టరైజేషన్ అని నేను అనుకుంటున్నాను. మనం సునీల్ గారిని చూసుకుంటే పుష్ప ఆయన ఇప్పటివరకు పెద్ద కామెడీ అయినా మన టాలీవుడ్కి, ఆయన ఇప్పుడు ఇందులో ఒక మంచి విలన్ రోల్ అయితే చేస్తున్నారు కదా, నెగిటివ్ రోల్. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అయింది పుష్ప 2లో? కొత్తగా ఉంది ఆయన లుక్స్. ఏంటంటే ఇప్పుడు దాకా కమెడియన్గా హీరోగానే మనం ఆయన చూసాం, కానీ ఇప్పుడు విలన్గా చూస్తున్నాం కాబట్టి కొత్తగా ఉంది. కొత్త యాంగిల్లో మనం చూడొచ్చు. బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టే అవకాశం ఉందా పుష్ప మూవీ? పుష్ప 2 డెఫినెట్గా మంచి కలెక్షన్సే వస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.